ఇక్కడికి రావడం వల్ల ఎంత హ్యాపీగా ఉందంటే మాటల్లో చెప్పలేమండి. ఒకసారి మీరు కూడా చూడండి. చెప్పులు లేకుండా పద్మ మురికి పడి ఇసురు బాగా ఇసురమ్మా అటేటమ్మా. చాలా బాగుంటుంది. ఎక్కడ మమ్మీ అసలు మీరు ఎప్పుడు ఇక్కడ రాలేదు కదా ఇటువైపు. ఇటువైపు ఆవులు కాస్తారు. ఇది ఒక గరువు అంటారు దీన్ని. అక్కడ చెరువు ఉంటుంది. ఆగు చెరువా పెద్ద కాలు ఉంటుంది. కాలు నొప్పులు చూస్తున్నాయి. చెప్పులు తెగిపోయి ఫ్రెండ్స్ డాన్స్ చేసి చేసి. మనకి ఎందుకు వెళ్ళి చూద్దాం దా రెడీ. పద్మ ఇడిచిద్దా పద్మ దేగురుతాండ. పద చాలు పద. ఏంటి ఒక ఫోటో తీయండి, ఇన్స్టాలో ఫొటోస్ పెట్టడానికి బాగుంటుంది. నువ్వు కరసం చేద్దాం. కరసం చేయమ్మా. కరసం ఇప్పుడే మాట్లాడద్దాం మొత్తం వీడియోకి. హాయ్ అమ్మాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాం కదా. పొలంలోకి వెళ్తున్నాం. ఇదిగోండి పొలంలోకి వెళ్ళడానికి వాటరు, స్వెట్స్, సార్ పెట్టుకో, చెంజు సార్లు పెట్టుకోమ్మా. వద్దులండి. అటు చూడండి కర్రలు ఇరుపుతున్నారు. ఇది ఇష్టం అండి. ఇప్పుడు ఆ కర్రలతో కొట్టుకుంటారా? దగ్గర ఒక రౌండ్ అయిపోయింది. కొట్టరా కొట్టరా కొట్టరా. ఎవరిని చూడరు మరి మీరు. రండి కదా. చాలు చాలు చాలా నాన్న. కొట్టన్నప్పుడు కొట్టాలి అంతే. వెళ్ళిపోతాండా పిల్ల వెళ్ళిపోతాండా కాకి. పద అటే వెళ్తాను. ఇట్లా అమ్మా మీ అమ్మకి తెలియలేదు. అవును మరి ఆడు ముందు పుట్టు, నువ్వు ముందు పుట్టు. అలాగంటారా మరి? ఏంటి కర్రలు? అరే తాతయ్యని కాకిరా. చిన్నగా రే తాతయ్యరా. మీ నాన్నేనా? మీ నాన్నేనా? ఇక్కడికే వినబడుతుంది. మీరు అంత చిన్నగా అవి మీ నాన్న వెనక్కి చూస్తాండి. ఏంటి అటు అనుకున్నారు? అటు వస్తుంది. అటుక సాయి సాయి అటుకదమ్మా. సరే పదరా. ఫ్రెండ్స్ వాతావరణం చాలా కూల్గా ఉంది. ఇప్పుడు టైం వచ్చి 12:30 అయింది. ఈ మిట్ట మధ్యాహ్నం వస్తున్నాం ఇక్కడికి పొలంలోకి. ఇంతవరకు ఇంట్లో ఇటు అటు తెచ్చడం సరిపోయింది. ఎక్కడికి వేగంగా బయలుదేరాం కదా. గంట బయలుదేరుతాం. పని ఏటి చేయకపోయినా అలా కూర్చోడమే. గంట బయలుదేరి ఎవరు నువ్వా నేను? ఎవరు బయలుదేరి గంట అది చెప్పు మరి. ఇంకేం వీడియో వెళ్ళలేమ్మా. ఇంటికి వెళ్ళి బాగాలేదు తాతయ్యకి. ఇంట్లో పనులు ఉంటాయి కదా. చాలా కూల్గా ఉందిలేండి. మరీ ఎండలేదు అసలు. వెళ్ళనే తాతయ్య బాగాలేదు. కాదండి వేరే మడి దగ్గరికి వెళ్తాను. ఇది ఎలా పెడితే అలా వెళ్ళిపోకండి. కింద చూడండి కొంచెం. అది అలా అది చెప్పు. నువ్వు గర్ల్స్ అమ్మా? నువ్వు గర్ల్సా బాయ్సా? ఏయ్ రౌడీ గర్ల్. రౌడీ గర్ల్ చూడండి. రౌడీ గర్ల్ చూడండి. మూ 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 కర్ర మూ 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 మూ.
సాగది సీడ్చుడు రౌడీ రౌడీ కావాలి. అమ్మో అమ్మో తెల్లారి నువ్వు వాటర్ ఎందుకు తెచ్చావు నాకు తెలియదు ఏంటి. పిల్లల పేరు చెప్పడం నువ్వు తాగటం. చచ్చి ఒంటి వేసుకుంటుంది పద్మ. చచ్చి తల్లండి అదేనమ్మా పద్మ. చూడు ఏటి అక్కడి నుంచి ఇక్కడ నడిచేసరికి అబ్బా అంతాను ఫోన్ వ్యవసాయం చేసినట్టే. అలాంటి కోరికలు కూడా మరి మన పొలం ఎవరు చేస్తారమ్మా? మరి మన పొలం మనం ఏం చేసుకోవాలి కదా. వదిలేస్తాం. బా గాలి చూడండి, ఫ్రెష్ గాలి, ఫ్రెష్ గాలి. పేడ పడిపోతా చూసుకో. అమ్మ ఏ దారి తెలీదు. మరి ఎటు ఏంటి అంటున్నావు కదా. ఆ స్కూటీ కట్టిన డబ్బులు వాళ్ళకి ఇచ్చే ఇంకెందుకు ఎంతసేపు. మరి రౌడీ రౌడీ అంటే నీళ్ళు లేవే సాయి. ఇటు ఇటు విద్య ఇది వెళ్ళదు వెళ్ళదు కదరా రా. అయ్యా నీళ్ళు రా అలా కాదు ఫుల్గా ఉంటాయి. రేపు వర్షం వస్తారా. ఇదెందుకమ్మా చెప్పులు లేకుండా పద్మ. మురికి నీళ్ళు పడే ఇసురు బాగా ఇస్తామమ్మా. అటేటమ్మా చాలా బాగుంటుంది. ఎక్కడ మమ్మీ అసలు మీరు ఎప్పుడు ఇక్కడ రాలేదు కదా ఇటువైపు. ఇటువైపు ఆవులు కాస్తారు. ఇది ఒక గరువు అంటారు దీన్ని. అక్కడ చెరువు ఉంటుంది. ఆగు చెరువా పెద్ద కాలు ఉంటుంది. కాలు నొప్పుగా చెప్తున్నాను. చెప్పులు తెగిపోయి ఫ్రెండ్స్ డాన్స్ చేసి చేసి. మనకి ఎందుకు వెళ్ళి చూద్దాం దా రెడీ. పద్మ ఇటు చూద్దా పద్మ. దేగురుతాండ రా పద చాలు పద. ఏంటి ఒక ఫోటో తీయండి ఇన్స్టాలో ఫొటోస్ పెట్టడానికి బాగుంటుంది. ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చి 2 అయితే అయ్యింది. పిల్లలకి ఆకలి కూడా వేస్తుంది. చెట్లు చూడండి ఎలా ఉన్నాయి. అడవలాగా ఉంది బాబోయ్. మా చిన్నప్పుడైతే ఇక్కడే ఉండేవారు ఎక్కువ. ఆవుల్ని కాసేటప్పుడు ఎక్కువ ఇటువైపు తోలుకొచ్చేవారు. కాలం దాటి ఒక కాలం ఉంటుంది. ఆ కాలం తర్వాత ఈ ప్లేస్ చెమటలు ఎక్కిపోయింది దెబ్బకి. గాలి లేదు అస్సలు. అయినా ప్లేస్ అయితే సూపర్గా ఉంది. ఇది కాలం ఎండిపోయింది, వాటర్ లేదు. చెమట ఇంటికి
ఇంటికి వెళ్తున్నాం. బాయ్ బాయ్. మన కాలం ఎక్కువ వాటర్ ఉండేది కదా, ఇప్పుడు వాటర్ లేవు. ఆగస్ట్ వస్తే వాటర్ ఎక్కువ ఉంటుంది. దాహం బాగా వేసింది. నూతి దగ్గరికి వెళ్ళారు. అగోండి పిల్లలు. హాయ్ విద్దు. అబ్బా చల్లగా ఉంది తల్లి. ఇక్కడ ఆగస్ట్ నెలలో తాగకూడదు దమ్ముల్లో. ఆవిడేంటంటే ఈ దమ్ము వాటర్ అంతా ఈ నూతిలోకి వెళ్ళిపోద్దండి. ఇప్పుడు వరకు కష్టపడ్డాము, వాటర్ తాగడానికి వచ్చాము. అమ్మ ఏంటి ఎలా తీసేస్తున్నాయి. సాయి నీకు ఫాస్ట్ ఇవ్వు, దాహం వేస్తుంది బాగా. కడుక్కుంటున్నావు ఏంటి? తాగడానికి వస్తామంటే తాగకూడదు. మామూలు కప్పులు ఉన్నాయి, బాగానే ఉంటాయండి ఇప్పుడు. అవునా? తాగొచ్చు ఇప్పుడు. సరే నువ్వు తాగు, మేము తాగు. తిన్నానా మా కొడుకు సాయి? మీ ఇద్దరికి జలుబు ఇప్పటికి. చాలా చెమటగా ఉంది బాబు. కడుకొని నుంచి మమ్మీకి వద్దు. మమ్మీ ఫుల్ తీసుకుంటుంది నిండా. నువ్వు తీయలేవు, నిండా లాగలేవు. నిండా అయితే నువ్వు కొంచెం వెళ్ళాక ఎక్కువ తాగింది డాడీ. ఎక్కువ లాగే మమ్మీని కూడా అడుగు. చాలా దాహం ఉంటారు. మీ అమ్మ లాగినప్పుడు తీయాలి. గారపడుతున్నా. అదిగో అక్కడ కన్నం నుంచి వస్తాను, అందులో నుంచి అడుగు. అదిగో కన్నం నుంచి పోతాను, అక్కడికి అడుగు. తాగొద్దమ్మా. తాగపోతే మాని సాయి బాటిల్ ఉండి తాగు, నీకు జలుబు చేసి. బాటిల్ ఉన్నాయి. పద్దనా 2 అవుతుంది కదా. సాయి నువ్వు నీళ్ళపా. ఇటు నీళ్ళకు పద సాయి. ఇంకా చాలు, మీరు వెళ్ళండి. సాయి బాబు నడుచుకొని వస్తారు మనకి. తీసుకో. కళానికి వచ్చామండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కన్ఫర్మ్గా పొలానికి వస్తాం కదా. చింత చెట్టు ఆవులు వచ్చి లోపల ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి అస్సలు ఓపిక లేదు. ఇంటికి వెళ్ళాలి. టైం వచ్చి 2 అయింది. మేము వచ్చి ఒక 2 అవర్స్ అలా అయింది. వాళ్ళు బయలుదేరాము ఇంటికి. ఎండగా ఉంది తల్లి. సాయి వాళ్ళు మరీ చిరాకు పడిపోతారు. ఆకలేసి వస్తుందండి. బాగాలేదు కదా మమ్మీ. ఇక చెప్పులు తెగిపోయి ఫ్రెండ్స్ నవి. ఇదిగోండి. చెప్పులు చూడండి. డాన్స్ చేసి చెప్పులు తెగొట్టుకున్నాం. ఇప్పుడు కాలు అస్సలు కింద మోపు లేకపోతే నొప్పి చేస్తుంది. నా చెప్పులు ఇస్తాలేమ్మా నీకు. నువ్వు పద డాడీ. వాడి ఎండ తట్టుకోలేదు తను పద్మ. తట్టుకోలేదు. ఎండ టార్చర్ అంటే తెలుస్తుంది. చూడు పైన నుంచో చెప్పులు. ఎండ అసలు మామూలు లేదు, బీభత్సంగా ఉంది. ప్యాన్ తొక్కితేనే మంచిది. ఎందుకు? దేవుడు కదా. చెప్పలేదు అన్నారు. అంత మంచి మాట కూడా. నువ్వు అంత డెడికేషన్ పెడతాను అంటే మామూలు విషయం ఏంటి? అవునా? చెప్పులు వేసుకోమ్మా. ఓ చూసావా నా కూతురిగా అన్నా. చూడండి నా కూతురు, నేను చెప్పులు లేక నడుస్తున్నానని నా కూతురు కూడా చెప్పులు ఇప్పించింది. చూడండి చూడు, చెప్పులు ఇప్పించి. ఎందుకమ్మా అలా నడుస్తున్నావు? నా బంగారు తల్లి పద్మ. ఎండ వాన ఎండ వాన ఏది తెలియదు మమ్మీ నీకు. చెప్పులు తెంపిస్తావా? చెప్పు మమ్మీ. చెప్పులు తెంపిస్తావని చెప్పు మమ్మీ. చెప్పులు తీపివి నువ్వు తెంపిస్తావు. ఇక చందు గారు చెప్పులు వేసుకుంది. అస్సలు అలా ఎండ ఫ్రెండ్స్ మంచి తీవ్రమైన ఎండలో వచ్చింది.
అబ్బా చల్లుంటే పిచ్చి చెల్లి అంటావు, ఎండంటే పిచ్చి అన్న అమ్మో ఎంత మంచి అంటావు. ఈ పెట్టాడు మన వెనకాల తిరుగుతాం. కాదండి అదరవా అటేళ్ళు కాదు. అదరవా అదరవా పిచ్చి గుడ్ అనుకోని అది పిచ్చి గుడ్లెట్. అది హైలైట్ కామెడీ కదా. కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎంత నవ్వుకుంటాం కదా తల్లి ఆ సినిమా రోజు. డైలాగ్ అట్లా కామెడీ అమ్మ. ఇప్పుడు మాట ఏముంది. వేసేస్తాను వాడు పనికిరాడు. వాడు మెండలో గట్ట వాడిని తీసుకురా ఎప్పుడు. అది ఎండలో మీ ఇద్దరే, విద్య నువ్వే, మా ఇద్దరం పనికిరాము. ఎప్పుడైనా గుర్తించుకుంది. నేను కూడా ఎంత కూడా వస్తుంది తెలుసా నీకు. అవును నాకు మూతి పళ్ళు ఆరిపోతాయి మమ్మీకి. సక్సెస్ అవ్వాలని తప్పని మీద కాసేపు చెరువులో దిగుతాం, అప్పుడు సక్సెస్ అవుతావు. కాసేపు చెరువు దిగుతాం పదండి. అప్పుడు సక్సెస్ అవుతాయి కదా విద్యమ్మ. అవును పదండి పదండి చెరువు లోపలికి. ఉండండి చెప్పులు ఇమ్మా నాన్న. ఎప్పుడైనా ఇస్తావు ఇగో. ఇస్తాను ఇవ్వండి. ఇవ్వండి ఇప్పుడు ఇచ్చిన చెప్పులు. అబ్బా కష్టంగా ఉందిలే తల్లి.